13వ వచనం, ఎవరు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం అండి. ఎవరు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం చదవనన్నా. మరియు ఆయన దృష్టికి కనబడని స్పష్టము ఏదీ లేదు, మనం ఎవనికి లెక్క యొప్ప చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కనులకు సమస్తమును మరుగులేక చాటగా ఉన్నది అంటున్నాడండి ఇక్కడ. ఏమండి, చాటగా ఉన్నది అంటున్నాడు చూడండి ఇక్కడ. అంటే మరుగే ఉండదా దేవునికి? మరుగే ఉండదండి. నువ్వు భూగర్భంలోకి వెళ్ళినా, సముద్ర గర్భంలోకి వెళ్ళినా, నువ్వు ఎండల్లో దాక్కున్నా, చెట్టుల్లో ఉంటున్నా, ఎక్కడ ఉంటున్నా కానీ ఆయన కంటికి స్పష్టంగా కనబడతాడు అంటే మనిషి. ఆయన కంటికి మరుగైనది ఏది లేదండి. మనుషులు మనం చూడటం లేదులే, మనం ఏం మాట్లాడుకుంటున్నది ఇది వినటం లేదులే, ఇలా అనుకుంటూ ఉంటున్నాం మనం. కానీ సృష్టి చూస్తుంది, సృష్టి వింటుంది, దేవుడు కూడా చూస్తూనే ఉన్నాడంటే. ఎందుకు? లెక్క అడగాలి కదా నిన్ను, లెక్క అడగాలి కదా నిన్ను. భూమి మీదకి పంపించిన నిన్ను నువ్వు ఏ పనుల్లో ఉంటున్నావు, ఏ విధంగా ఉంటున్నావు, ఏ విధంగా ఆలోచిస్తున్నావు, ఏ విధంగా నడుచుకుంటున్నావు, ఏ విధంగా దేవుని కోసం బ్రతుకుతున్నావు, దాని విషయంలో దేవుడు లెక్క అడుగుతాడండి. లెక్క అడుగుతాడు. ప్రేమైన వార్లారా, మన లెక్క పర్ఫెక్ట్గా ఉన్నదనుకోండి, దేవుడు ఉంటున్న లోకానికి చేరుకుంటాం. లెక్క తేడా వచ్చిందంటే నరకానికి వెళ్ళిపోతాం ప్రేమైన వార్లారా. అందుకే దేవుడు ఈరోజు మనం లెక్కలు అడుగుతున్నాడు. చెప్పేవారుగా ఉండాలండి, మనం ఉండాలండి ప్రేమైన వార్లారా. అందులో ఏమండి, అదే సువార్త 12వ అధ్యాయము 36వ వచనం, నేను మీతో చెప్పినది ఏమనగా, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉన్నది అంటున్నాడు చూడండి ప్రేమైన వార్లారా. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇది మత్తయి సువార్త 12వ అధ్యాయం 36 వచనం అనగానే నీకు లెక్క చెప్పాలి. విమర్శ దినమందు వ్యర్థమైన మాటలకి, వ్యర్థమైన మాటలు నేనేం కల్పిత చెప్పటం లేదండి, నేనేదో ఊహించి చెప్పటం లేదండి. దేవుడు రాసిన పరిశుద్ధమైన గ్రంథంలో రాయబడిన లెక్కలు చెప్తున్నా రోజు నేను. దేవుడు చెప్పమంటున్నాడు. నేనేదో మాయ చెప్పటం లేదు, నేనేదో మోసం